ఆఫీస్లో ఏవైనా ప్రాబ్లమా? చెప్తే నా ప్రాబ్లమ్ని సెట్ చేసేస్తావా? లేదు, 2 డేస్గా మీ యాక్టివిటీస్ని వాచ్ చేస్తున్నాను. చాలా రెస్ట్లెస్గా ఉంటున్నారు. అందుకో చెప్తే విషయం ఏంటో తెలుసుకుందామని, తెలుసుకుని ఓదార్పుగా ఉందామనే అడిగాను. నువ్వు ఓదార్పుగా మాత్రం ఉండగలవు. ప్రపంచంలో ఎంతో మంది దానికి అవకాశం లేకుండా ఉన్నారు. నిన్ను ఓదార్చమని అడిగానా? ఛే! నాకు ఒక జీవితం ఇచ్చాడు చూడు, వెతుక్కుని మరి వాడిని చెప్పాలి. మీరు ఓవర్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. యు నో వన్ థింగ్, లైఫ్లో 90% వదులుకొని 10% తీసుకోగలం. ఎందుకంటే అంతే వస్తుంది. ఎన్నిసార్లు వీడికి డబ్బిస్తూ ఉండాలి? నేను ఎన్నిసార్లు పెళ్ళం దగ్గర తను తినాలి? ఎవడెవరితో అప్పు తీసుకుని మన ప్రాణం తీస్తున్నాడు. ఉద్యోగానికి వెళ్తున్నాను. ఏవైనా వండావా? ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. ఆన్లైన్ గోడ తగిలినా కళ్ళు మూసుకుంటే నిద్ర పడుతుందిరా. ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఈ అమ్మాయి నిద్రలో వస్తుందిరా. ఈ కాల పిల్లలకి నచ్చడానికి అవసరానికి తేడా తెలియడం లేదురా. మా కుర్రాళ్ళకి వస్తువుల మీద చేయడం కాదు, అమ్మాయిల మీద చేయడమే అలవాటు. ఇంకా 2 రోజులు డబ్బు రావాలి. ఇప్పుడు మా పరిస్థితి చాలా వీక్గా ఉంది. ఉత్తరం వైపు ఉన్న ఇంటిని మీరిప్పుడు తూర్పు వైపుకి మార్చాలి. ఉండండి, కాల్ వస్తుంది. ఏంటి? సరే, ఏదో ఒకటి చేయండి. ఏమైంది? మీ తమ్ముడు ఇల్లు మార్చమంటున్నారు. వాస్తు బాలేదంట. ఎవరు ఫోన్లో? ఆయన ఫ్రెండ్. వాడెందుకు ఇలా చేస్తున్నాడు ఏం అర్థం కావడం లేదు. ఇదిగోండి. థ్యాంక్ యూ. సార్ సార్ తప్పకుండా సార్, ఒక 1 వీక్లో ఇస్తాను సార్, తప్పకుండా సార్. తినే తెలీసా? ఏం తెలీదా? ఎరా, ఎన్నిసార్లు ఇంటి దగ్గర వచ్చావు డబ్బులు కావాలి డబ్బులు కావాలి అని? ఒక్కసారి ఫోన్ చేస్తే తీవా? ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి మీ నాన్న అడ్వైజ్ ఇస్తాడు. అప్పు తీసుకోకూడదని మీ నాన్న ఎప్పుడు చెప్పలేదా? డబ్బులు ఎప్పుడు ఇస్తావా? డబ్బులు ఎప్పుడు రాయిస్తావు? రేపు పోరంబోకు. అప్పు తీసుకుని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే కానీ పట్టడం కుదరదు అనుకున్నావా? శక్తి, నా డబ్బు ఎప్పుడు తిరిగిస్తావు? నా పెళ్ళం కూడా తట్టుకోలేకపోతున్నా మావా, తిడుతూనే ఉందిరా. రే, వడ్డీ కట్టవరా నువ్వు? వడ్డీ కట్టకుండా అసలు కట్టకుండా ఎలా? రెనాల్డ్ షోరూమ్ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు అడిగిన మోడల్ అవైలబుల్ గా ఉంది. ఎప్పుడు వస్తారు సార్? చూడు, టైంకి డబ్బులు ఇవ్వలేదనుకో తర్వాత వేరేలా ఉంటుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారా? 4ని 8 చేయడం, 8ని 16 చేయడం మాకు తెలుసు. ముందు డబ్బు ఇవ్వు. మామా, ఇప్పుడే రాజు చెప్పాడు లెగ్గు ఊరు చివరినున్న దుర్గా లాడ్జ్లో ఉన్నాడంటే వెళ్ళి వెంటనే పట్టుకో. తెలుగులో మాట్లాడండి అయ్యా, తెలుగులో మాట్లాడండి అయ్యా. స్వచ్ఛమైన తెలుగే రాలేదు, ఇందులో అర్థం కాని భాష ఒకటి. మోహన్,
వీళ్ళు సొంత భాష తప్ప ఏ భాష తెలియని కార్మికులు. దయచేసి తెలుగులో మాట్లాడండి. తెలుగు. ఫ్రెండ్స్, నేను ఇక్కడికి కథలు చెప్పడానికి రాలేదు. రేయ్, బాబు, ఆగు, ఆగు, ఇక్కడ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ఈ ఊరిలో ఆహ్వానిస్తున్నారని తెలిసిన వెంటనే నన్ను ఆహ్వానించడానికి తగిన అర్హత సార్, ఉన్నవాళ్ళు ఒక ఏజెంట్ మనల్ని పట్టించేశాడు. వాళ్ళ ఇక్కడ మనిషి ఉన్న ఇక్కడికి వచ్చాడు. పెద్దవాళ్లకు, ఏజెంట్ అర్జున్, పిల్లలకు, రమ్మని చెప్పు. అందరికీ నా రే వాడిని వదలండి రా. రా. నేను పొరపాటున ఇక్కడికి వచ్చానని ఫీల్ అవ్వకూడదు కదా. ఏం చేస్తున్నావు? ఏ శాఖ వచ్చి రాగానే కరుస్తుంది. ఊరున బ్రాంచ్ చేసి ఏమార్చే నీకు ఎవరు ఏ బ్రాంచ్ ఎలా రా తెలుస్తుంది? రేయ్, అయ్యా, ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? వాడు మనలే తిడుతున్నాడు. ఏ శాఖ? అయ్యగారు జూబ్లీ హిల్స్ బ్రాంచ్ 4 సంవత్సరాలుగా కడుతున్నాడు ఏజెంట్ అర్జున్ ద్వారా. ఆ ఒకే కొడుకు అతనా? అవునయ్యా. వాడు ఎల్లుండి సూసైడ్ చేసుకోబోతున్నాడు కదూ? అవునయ్యా. రేయ్, అయ్యా. అన్ని సిద్ధం చేసుకొని ఉండండి. సరిగ్గా చేయండి రా. సరే. అలాగండి. వీళ్ళ వల్లే ప్రతి కుక్క మన ఇంటి ముందు వచ్చి మొరుగుతుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? దీనికి భయపడేవాడిని నేను కాదు. మర్యాదగా నా డబ్బులు తిరిగిపో. డబ్బు తిరిగివ్వాలా? చిట్ ఫండ్లో కట్టిన డబ్బుని మళ్ళీ తిరిగిమ్మని అడిగిన మొదటి వ్యక్తి నువ్వేరా? అది సరే గాని, నీలాంటి పనికి మాళ్ళు వాళ్ళందరికీ మేము డబ్బు తిరిగిస్తే మేమైనా వీధుల్లో అడుగు తినాలా ఏంటి? రేయ్, జోదంలో పోగొట్టుకున్న డబ్బుని మళ్ళీ అడిగేవాడు మూర్ఖుడు, దాన్ని తిరిగిచ్చేవాడు ఇంకా మూర్ఖుడు. రేయ్, అదంతా కష్టపడి చెమట చింతి సంపాదించి పర్సనల్ లోన్ వేసి ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రా, తిరిగి ఇచ్చేరా. రేయ్, అప్పు తీసుకుంటే అమ్మ నాన్న పెళ్ళానికి నగలు కొనివ్వండిరా, లేదంటే ఏదైనా ఇల్లు కట్టి ఈఎంఐలో వదలండిరా. నా కంపెనీలో ఎందుకు వేశారు? ఆశ, దురాశ. ఓ నటిని ఏర్పాటు చేసి ప్రకటన చేసి నేను 20% 30% వడ్డీ ఇస్తానంటే దురాశతో ఇక్కడికి వచ్చి డబ్బంతా వేస్తారు. మేము మోసగించడం సులువుగా ఉంది. 4 సంవత్సరాలుగా నీకు ఇస్తున్నాను కదా, అప్పుడు మంచోడిని మంచి సంస్థ, సరిగ్గా ఇవ్వకపోతే మోసగాడు మోసం సంస్థ. రేయ్, నీకు న్యాయం ధర్మం అని ఏం లేదా? రేయ్, ఊరు డబ్బు కోసం వచ్చావు, నీ డబ్బు కోసం కదా ఇక్కడికి వచ్చావు. నువ్వు న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావు. రేయ్, నువ్వు అసలు బాగోరా. ఏయ్, ఏదో పెద్ద పుణ్యాత్ముడిలాగా శపిస్తున్నావు. నీ ఉద్దేశం ఏంటి? తమ్ముడు, నీ ఆశీర్వాదం నాకు అక్షతలు అవ్వవు, నీ శాపం నాకు ఫలించదు. నువ్వు పోగొట్టుకోలేదురా వెతికి కనిపెట్టడానికి. వాడిని వదిలేయండిరా. 2 నిమిషాలు, చక్కెర వ్యాధి, అలా లోపలికి వెళ్ళొస్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.